వెల్కమ్ టు ప్రైమ్ 9 హెల్త్. మీ ఆరోగ్యం మా బాధ్యత అనే కార్యక్రమంలో ఈ యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మన యొక్క ప్రైమ్ 9 హెల్త్ ప్రేక్షకులందరికీ. ఈరోజు కార్యక్రమంలో గ్రహస్థితి ఆరోగ్య పరిస్థితి అనేటటువంటి చర్చా వేదికలో గౌరవనీయులు శ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు మన వీడియోకి ఆన్లైన్లోకి వచ్చారు. ఆయన అడిగి ఈ సంవత్సరంలో ఉండేటటువంటి ఈ గ్రహ ఫలాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, దాని యొక్క రెమెడీస్ కూడా మనం ఈ చర్చా వేదికలో వివరంగా చెప్పడం జరుగుతుంది. నమస్కారం అండి చిలకమర్తి ప్రభాకర్ శర్మ శాస్త్రి గారు. నమస్కారం డాక్టర్ గారు. ముందుగా ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అయితే ఎప్పుడు క్రోధి నామ సంవత్సరం అంటే మనకి పంచాంగ శ్రవణం లేదా ఉగాది లేదా విశేషించి మనం ప్రైమ్ 9లో ఏదో పండుగలు, శ్రీరామనవమి, అక్షయ తృతీయ వంటి పండుగలు, దీపావళి వంటి కార్తీక మాస వైశిష్ట్యం వంటి కార్యక్రమాల్లో కలుసుకునేటువంటిది అసలు ఎక్కడ ఏ ఛానల్లో కానీ ఎవరు ఆలోచించని విధంగా డాక్టర్ గారు అసలు జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా మనకి ఆరోగ్యం మీద ఎలాంటి ప్రభావాలు ఉంటాయనేటువంటి ఒక ప్రశ్న తీసుకుని మీరు ఇలా సంప్రదించడం, ఇలాంటి ప్రత్యేక కార్యక్రమం కూడా చెయ్యాలి అని ప్రైమ్ 9 యాజమాన్యం కూడా వారు దీన్ని ఇలాంటి కార్యక్రమానికి ఒప్పుకోవడం ఇది చాలా నేను హర్షించదగ్గవలసినటువంటి విషయంగా చెప్తాను. ఎందుకంటే మన యొక్క ఋషులు పూర్వీకులు ఇచ్చినటువంటి గొప్ప జ్ఞానం జ్యోతిష్ శాస్త్రం. వేదాల్లో ఉన్నటువంటి వేదాంగాల్లో జ్యోతిష్యాన్ని చక్షువు అంటే కళ్ళతో చెప్పారు. అలాంటి వేదాంగానికి సంబంధించినటువంటి ఒక భాగమైనటువంటి జ్యోతిష్ శాస్త్రం మానవులకి ఆరోగ్య విషయంలో, ఐశ్వర్య విషయంలో, అలాగే జ్ఞాన సంపాదన విషయంలో, భక్తి మోక్ష మార్గానికి సంబంధించిన విషయాల్లో ప్రతి విషయంలోనూ జ్యోతిష్ శాస్త్రం ఉపయోగపడుతుందని మాత్రం శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అలాంటిది ఒక డాక్టర్ చదువుకుని ఎంబీబీఎస్ ఇవన్నీ ఉన్నటువంటి మెడికల్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వారు కూడా జ్యోతిష్ శాస్త్రాన్ని ఆధారం చేసుకుని, గ్రహస్థితిని ఆధారం చేసుకుని, అంటే ఈరోజు మనం ఎవరిని ఏదో మోసం చేయాలి అనేటువంటి ఉద్దేశాలు లేకుండా అసలు మనని కాలగణనం, కాలంలో వచ్చేటువంటి గ్రహస్థితి ప్రభావాల వల్ల మనుషుల మీద ఎలాంటి పరిస్థితులు ఉంటాయని మన పూర్వీకులు ఎప్పుడో దీని మీద పెద్ద రీసెర్చ్లు చేసి చెప్పినటువంటి దాన్ని ఆ బేస్ను ఉపయోగించుకుంటూ దాంతో వారు ఎలా ఉండాలి, ఆరోగ్యం మీద ఈ కార్యక్రమం ఏదైతే మీరు చేద్దాం అనుకున్నారో ఇదే నాకు చాలా ఒక వింతగా చాలా మంచిగా అనిపించి ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి సంకల్పం ఏదైతే మా డాక్టర్ గారికి ప్రైమ్ 9 వారికి కూడా కలవడం నాకు ఆనందంగా కనిపించి ఈ కార్యక్రమానికి సరే నేను అతిథిగా వచ్చి మాట్లాడతాను 4 విషయాలని ఒప్పుకుని రావడం జరిగింది. ముందుగా అందరికీ ప్రేక్షకులందరికీ మరొక్కసారి శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ ఉగాది సందర్భంగా క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ, ఆయుర, ఆరోగ్య, ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలోకి ముందుకెళ్దామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అండి. గురుగారు, యాక్చువల్గా ఈ ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అన్న దాంట్లో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహస్థితులను బట్టి మనం వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కనుక మనం తెలుసుకున్నట్టయితే ఏదో ప్రమాదం జరిగిన తర్వాత లేకపోతే ఏదో ఒక అనారోగ్య పరిస్థితి వచ్చిన తర్వాత వాళ్ళు యొక్క చికిత్సకి వెళ్ళేదానికంటే కూడా ఈ గ్రహ ఫలాలను బట్టి లేదా ఈ గ్రహస్థితిని బట్టి వాళ్ళకి ఇలాంటి రకమైనటువంటి ఇవి వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే దాన్ని బట్టి కనుక మనం చర్చలో కనుక మనం ముందుకు తీసుకెళ్ళగలిగితే దానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది, లేకపోతే వాళ్ళ యొక్క రెమెడీస్ అటువంటి అనారోగ్య పరిస్థితులకు గురి కాకుండా ఉండేటట్టుగా ఏ విధంగానటువంటి జాగ్రత్తలు తీసుకోవటం అనేది ఇది చాలా హెల్ప్ఫుల్ అవుద్దని నా ఉద్దేశం అండి. మీ ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. అసలు మెడికల్ రంగంలో ఉన్నవారు చాలా మంది ఈ మధ్య అంటే గైనకాలజిస్టుల దగ్గర నుంచి అందరూ కూడా మెడికల్ రంగంలో ఉన్నటువంటి వారు భగవత్ తత్వాన్ని, భగవంతుణ్ణి, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని నమ్మడం నేను గత 10 ఏళ్లుగా చాలా మంది జ్యోతిషం వైపు, వీటి వైపు, దైవత్వం వైపు ఉండడం చూశాను. అయితే ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఖచ్చితంగా ఇందులో భగవంతుడి యొక్క ప్రభావం ఉంటుంది. అది మీరు అన్నారు చూసారా, గ్రహస్థితిని బట్టి. ఇప్పుడు మనకి
12 రాశుల వారు ప్రతి చోట మొత్తం ఉన్నటువంటి మనుషుల్లో 12 రాశుల వారు ఉంటారు. ఈ 12 రాశుల వారు ప్రతి సంవత్సరం కొన్ని రాశులకి ఆరోగ్యంగా అద్భుతంగా ఉంటుంది, కొన్నిటికి బాగుండవు. ఇవి మనం గోచార పరంగా చెప్తాం. అయితే దీని ప్రకారమే తీసుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే ప్రేక్షకులకి ఏ విషయం చెప్పినా మనం శాస్త్ర ప్రమాణంగానే మాట్లాడాలి. అయితే మనకి రకరకాల వయసుల వారు ఈ రాశుల్లో ఉంటారు. మేషరాశిలో 10 సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు, 30 సంవత్సరాల లోపు యువకులు ఉంటారు, 50 సంవత్సరాల లోపు ఉన్నటువంటి కొంత పెద్దవాళ్ళు ఉంటారు, ఇంకా 50 పైన 60 సంవత్సరాలు దాటినటువంటి కొంత వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు కూడా ఉంటారు. అయితే వారికి ఆ రాశి పరంగా అందరికీ ఒకేలా ఫలితాలు ఉంటాయని మనం తీసుకోకూడదు. అయితే ప్రస్తుతం ఈ కార్యక్రమంలో శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార పరంగా ఏ రాశులకి మనకి ఆరోగ్యంగా బాగుండదో అది మాట్లాడుకుంటూ, అలా ఏ రాశులకి మనం బాగోలేదు అనుకున్నప్పుడు దైవికంగా చేసుకోవాల్సినటువంటి 1-2 సలహాలు నేను తెలియజేయడం, అలాగే నేను చెప్పినటువంటి వాటి ప్రకారం వాళ్ళకి ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ కి మెడికల్ పరంగా ఎలా వాళ్ళు ముందుకు వెళ్ళాలనేటువంటి మీ సలహాలు, ఈ 2 కూడా మనం ఏదైతే చర్చిస్తామో ఇది కొంచెం ప్రజలకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. ఇదేమి ఎవరిని మనం మోసం చేసేటువంటిది కాకుండా, ఎవరికైనా వారికి గ్రహస్థితి బాగోలేకపోతే వారు ఏ రకంగా జాగ్రత్త పడాలనేది చెప్పడం, ఇది ఒక శుభ పరిణామంగానే నేను భావిస్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు మొదటిగా మీరు అన్నట్టు ఏ రాశుల వాళ్ళకి ఈ యొక్క సంవత్సరంలో ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది, లేదా వాళ్ళకి ఎటువంటి అనారోగ్య పరిస్థితులకి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని చర్చిద్దాం. మొదటిగా మీరు ఏ రాశిని అయితే చెప్తారో చెప్పండి. ముందుగా మనం అసలు శ్రీ క్రోధినామ సంవత్సరంలో 12 రాశులకి గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితి ఉందో చూద్దాం. ఆరోగ్యం మీదకి వచ్చే ముందు అసలు 12 రాశులకి ఎలా ఉంది అంటే, 12 రాశిలో మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి వారికి ఈ సంవత్సరం మే నెల నుంచి ధనస్థానం, కుటుంబ స్థానంలోకి గురుడు రావడం, శని లాభస్థానంలో అనుకూలంగా ఉండడం, రాహు కేతువులు అనుకూలంగా ఉండడం చేత మేషరాశి వారికి అసలు ఈ సంవత్సరం వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా చాలా అనుకూలమైన సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం. వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి చాలా బాగుంది. అంటే గ్రహస్థితి బాగుంది అన్నాం కదా అని పెద్దలు, మధ్యస్థ వారు వీరంతా కూడా బాగానే ఉండొచ్చు, కానీ గ్రహస్థితి బాగున్నా వాళ్ళకి మామూలుగా ఎలాంటి ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా వారు తట్టుకుని దానికి ఆరోగ్యపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ఆ యొక్క సమస్య నుంచి బయటకు వచ్చేసే విధంగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి మేషరాశి ఉంది. ఇక వృషభ రాశికి వచ్చేటప్పటికి వృషభ రాశి వారికి ఈ సంవత్సరం జన్మ రాశిలో గురుడు, అలాగే శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ లాభస్థానంలో సంచరిస్తున్నారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లు, హై బీపీ వంటివి, అంటే కొంచెం టెన్షన్లతో కూడుకున్నటువంటి వాతావరణం ఉండడం, అలాగే ఆరోగ్య సమస్యలతో కూడుకున్నటువంటి వాతావరణం వృషభ రాశి వారికి ఈ సంవత్సరం గోచార పరంగా స్పష్టంగా కనపడుతుంది. ఇక మిథున రాశి వారికి ఈ సంవత్సరం వ్యయస్థానంలో గురుడు, భాగ్యస్థానంలో శని సంచారం, అలాగే రాహుకేతువులు చతుర్థంలో మరియు దశమ స్థానంలో కొంత అనుకూలంగా ఉండడం చేత మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఖర్చులతో కూడుకున్నటువంటి వాతావరణం కనబడుతుంది. ఆరోగ్యపరమైనటువంటి కొంత ఖర్చులు కూడా అయ్యేటువంటి స్థితి వారికి కనపడుతుంది. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది. అయితే గురు బలం ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఉండడం చేత వారికి ఈ సంవత్సరం కొంత శుభ ఫలితాలు ఉన్నప్పటికీ అష్టమ శని ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు కొంత ఏర్పడతాయి. ఇంకా తర్వాత రాశి వచ్చి సింహరాశి. అంటే ఎటువంటి అనారోగ్య పరిస్థితులు ఈ 12 రాశులు చూశాక మనం ఒక్కసారి ఒక్కొక్క మీరు అనుకున్నట్టు ఆరోగ్యం బాగోలేనప్పుడు ఇందాక వృషభం, సింహం మాట్లాడుకుంటున్నాం, అలాగే కర్కాటకం దాంట్లో ఒక్కొక్కసారి వెళ్తాం. తర్వాత సింహరాశికి ఈ సంవత్సరం విశేషంగా మీరు చూసినట్లయితే సింహరాశి వారికి ఈ సంవత్సరం శని అనుకూలంగా కలత్ర స్థానంలో ఉండడం, అయితే సింహరాశి వారికి గురుడు ఈ సంవత్సరం విశేషించి వృషభ రాశిలో గురుడు సంచారం, రాహు కేతువులు ద్వితీయంలో, కేతు అష్టమ రాహు ప్రభావం వల్ల రాహు ప్రభావం ఆరోగ్యంలో ఉండడం చేత సింహరాశి వారికి కొంచెం అనారోగ్య సమస్యలు, రాహుకి సంబంధించినటువంటి దోషాలతో ఉన్నటువంటి సమస్యలు, గైనిక్ ఇష్యూలు, స్త్రీలకి అటువంటి వారికి గైనిక్ ఇష్యూలు అంటూ ఉండడం కొంత కనపడుతుంది.
కన్యా రాశి వారికి జన్మకేతు కళత్ర రాహు శని గురులు బలంగా ఉండడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం బాగున్నప్పటికీ టెన్షన్లతో కూడుకున్నటువంటి ఆరోగ్య వాతావరణం ఉండేటువంటి స్థితి కనపడుతుంది కన్యా రాశి. ఇంకా తులా రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య స్థితిలో ఆరోగ్యపరమైనటువంటి విషయాలు చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితులు ఉంటాయి. అంటే వారికి మగవారికి కొంచెం షుగరు వంటివి పెరగడం, కిడ్నీకి సంబంధించినటువంటి షుగర్ సంబంధించిన సమస్యలు, అలాగే బ్లడ్కి సంబంధించినటువంటి సమస్యలు ఇలాంటివి కొంత తులారాశి వారికి కనబడుతుంది. ఇంకా స్త్రీలకు వచ్చేటప్పటికి టెన్షన్ వంటి సమస్యలు కొంత తులారాశి వారికి ఉంటున్నాయి. ఇక వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ఉండడం, అయితే గురుబలాన్ని ఉండడం చేత వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యంలో మార్పు వచ్చేటువంటి సంవత్సరం. వృశ్చిక రాశి వారు బీపీ వంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధను రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా బాగుంటుంది. మకర రాశి వారు ఏలినాటి అంత్య భాగంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్య సమస్యలు అంతకాలంగా ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం, మార్పు రావడం మాత్రం కనబడుతుంది. కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల అనారోగ్య సమస్యలు అధికంగా ఉండేటువంటి అవకాశం ఉంది. మీనరాశి వారు కూడా ఆరోగ్య విషయాల్లో ఈ సంవత్సరం జాగ్రత్త వహించారు. నేను మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం, అలాగే గురు బలం లేకపోవడం, రాహుకేతులు విశేషించి జన్మ రాహు ప్రభావం చేత మీనరాశి వారు ఈ సంవత్సరం ఆరోగ్య విషయాల్లో చాలా ఖచ్చితమైన జాగ్రత్తలు వహించారు. సో ఈ రకంగా మనం తీసుకున్నట్లయితే వృషభ రాశి, తర్వాత కర్కాటక రాశి, కొంత కన్యా రాశి, తులా వృశ్చిక రాశులు, కుంభ మీన రాశి లేదా ఈ 7 రాశుల వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్తలు వహించాలి. మిగిలిన రాశి వారికి 5 రాశులకి ఆరోగ్యపరంగా గోచార పరంగా మిగిలిన 5 రాశులకి బాగుంటాయి. 7 రాశి వరకు కొంత ఆరోగ్య సమస్యలు ఇబ్బంది మాత్రం పెట్టేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక్కొక్క రాశిని ఒక్కసారి మీరు వివరిస్తుంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, సహజసిద్ధంగా వాటిని దాని యొక్క ఇంపాక్ట్ లేకుండా ఎలా చేసుకోవచ్చు అనే దాని మీద చర్చిద్దాం. మీరు తప్పకుండా ఉన్న రాశుల్లో ముందుగా మనం వృషభ రాశి మాట్లాడుకుందాం. వృషభ రాశికి ఈ సంవత్సరం జన్మ గురుడు సంచారం చేత వృషభ రాశి వారికి ఈ సంవత్సరం టెన్షన్లు అధికంగా ఉంటాయి. ఆడవాళ్ళలో గైనిక్ ఇష్యూస్, మగవాళ్ళలో బీపీ ప్రాబ్లమ్స్, టెన్షన్స్, అలాగే వ్యాపారస్తులకి కొంచెం వ్యాపారపరమైనటువంటి టెన్షన్లు, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో రాజకీయపరమైనటువంటి టెన్షన్లు వంటివి కొంచెం ఉంటాయి. సో ఇలాంటి వారికి ఆరోగ్యపరంగా నేను చెప్పే రెమెడీ ఏమిటంటే, నేను చెప్పేది వారు దక్షిణామూర్తిని పూజించడం, దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించుకోవాలని మాత్రం తెలియజేస్తాను. ఇక మీరు సైన్స్ పరంగా, మెడికల్ పరంగా మీరు ఎలాంటివి చెప్తారో తెలియజేయాలి. మీరు చెప్పినట్టుగా ఈ టెన్షన్ పడటం, లేకపోతే ఒత్తిడి వ్యాపారంలో కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా వాళ్ళు టెన్షన్ పడటం వల్ల ఏమవుతుందంటే ఈ నిద్రలేమి అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ యొక్క అలజడిగా ఉన్నటువంటి మనసుకి తొందరగా నిద్ర రాదు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆహారాన్ని తీసుకోవటం చాలా ఉత్తమం. అట్లాగే లేడీస్ గైనకాలజీ ఇష్యూ అని చెప్పారు మీరు, అంటే పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ రావటం. ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే, సహజంగా ఈ గైనకాలజీ ఇష్యూస్ వచ్చే వాళ్ళకి ఏంటంటే ఈ యొక్క బయట ఫుడ్, ఈ జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయటం వల్ల కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవచ్చు. అలాగే ఈ టెన్షన్స్ ఇవి ఫీల్ అయ్యే వాళ్ళు ఏమవుతుందంటే ఒక 7 గంటల నుంచి 8 గంటలు ఎక్కువసేపు నిద్రపోవటం, అలాగే మెగ్నీషియం అనేటటువంటిది ఒక మినరల్ గనక ఒక ఫుడ్ సప్లిమెంట్గా కానీ లేదా మెగ్నీషియం రిచ్ ఫుడ్ను కానీ వాళ్ళు తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క మజిల్ రిలాక్సేషన్ అవి జరుగుతూ ఉంటాయి. అట్లాగే ఈ టెన్షన్స్ని ఫీల్ అయ్యేవాళ్ళు ఈ నిద్రలేమి ఉండటం వల్ల మనకి కొన్ని రకాలైనటువంటి ఎప్సమ్ సాల్ట్ అని మార్కెట్లో దొరుకుతుంది. వాళ్ళు పడుకునే టైంలో కొంచెం ఎప్సమ్ సాల్ట్ని కొంచెం గోరువెచ్చని నీళ్ళల్లో కనుక హాట్ వాటర్లో పెట్టుకుని 2 కాళ్ళని కనుక దాంట్లో పెట్టుకుంటే పడుకునే ముందు ఒక మజిల్ రిలాక్సేషన్ అనేటువంటిది వస్తుంది. ఎందుకనంటే ఈ టెన్షన్స్ ఈ యొక్క నిద్రలేమి కారణమైతే కనుక వాళ్ళ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేటువంటిది దెబ్బతినడం వల్ల మరిన్ని అనారోగ్య పరిస్థితుల్ని వాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ టెన్షన్ రిలీఫ్కి ఒక చిన్న ఒక మెడిటేషన్ లాంటిది, ఒక ప్రాణాయామ, ఒక చిన్న యోగా ఆసనాలు, వీటిని కనుక ఈ సంవత్సరం అంతా కూడా వీళ్ళు జాగ్రత్తగా ఉండి ఈ యొక్క యోగాని కానీ మెడిటేషన్, ప్రాణాయామ అటువంటి ప్రక్రియలను కనుక మొదలుపెడితే
తర్వాత నేను చెప్పినటువంటి రెమెడీస్ ఏదైతే ఎపిసమ్ సాల్ట్ని వాటర్లో పెట్టుకోవటం, హాట్ వాటర్లో కాళ్ళు పెట్టుకోవటం వల్ల రిలాక్సేషన్ రావటం, ఈ నిద్రలేమికి లేకుండా ఉండేటట్టు ఈ మెగ్నీషియం యొక్క ఫుడ్ సప్లిమెంట్ని కనుక తీసుకున్నట్టయితే కనుక వీళ్ళందరికీ ఆ యొక్క టెన్షన్స్ నుంచి పడుకునే ముందు ఫ్రీగా ఉండగలుగుతారు. చాలా మంచి విషయాలు చెప్పారు మీరు. అందులో ఆరోగ్యపరమైనటువంటి సైన్స్‌తో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఇక తరువాత తదుపరి రాశి కర్కాటక రాశి. మనం ఆరోగ్యపరంగా చూసుకుంటే వృషభ రాశి తర్వాత ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉంది. మనకి అష్టమ స్థానం ఆయుష్ స్థానం, అందులో శని ప్రభావం చేత కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం అంటే యంగ్ జనరేషన్‌కి ఏమో వారికి శని ప్రభావం చేత తలపోటు, టెన్షన్స్, ఆడవారికి మైగ్రేన్స్ వంటి ప్రాబ్లమ్స్, అలాగే ఈ అష్టమ శని ప్రభావం వల్ల బీపీ వంటి బ్లడ్ ప్రెషర్ సమస్యలు కూడా వారికి ఉండడం, ఈ రకమైనటువంటి మైగ్రేన్ తలపోటుకి సంబంధించినటువంటి సమస్యలు, ఆ తలపోటు వల్ల ఈ మైగ్రేన్ ప్రాబ్లం వల్ల ఇంకా ఇతర ప్రాబ్లమ్స్ వల్ల అవి వేరే అవయవాలు కూడా కొన్ని ఇబ్బందులు కలిగించేటువంటి స్థితులు కూడా వాళ్ళకి కలగడం, ఈ రకంగా కర్కాటక రాశి వారికి కొంత ఆరోగ్యపరంగా సమస్యలు కనబడుతున్నాయి. దీనికి జ్యోతిష్ శాస్త్ర ప్రకారంగా రెమెడీస్ ఏంటంటే నవగ్రహ ఆలయాలను దర్శించి అక్కడ ప్రదక్షిణలు చేయడం. ఇదే కాకుండా శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించుకోవడం, శనివారం రోజు నవగ్రహ ఆలయంలో శనికి తైలాభిషేకం వంటి చేసుకోవడం వల్ల కొంతవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. మిగతా మా డాక్టర్ గారు చెప్తారు. సో ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి ఆరోగ్య సూత్రాలను కనుక పాటించుకుంటే కనుక ఈ రాశి వాళ్ళు అటువంటి అనారోగ్య పరిస్థితులకు దూరంగా ఉండొచ్చు. ఇప్పుడు గురుగారు చెప్పినట్టుగా ఈ యొక్క మైగ్రేన్, రెండోది బ్లడ్ ప్రెషర్. అందరికీ తెలుసు బ్లడ్ ప్రెషర్ ఎందుకు వస్తుందంటే చిన్నవాళ్ళు కూడా చెప్పేస్తారు ఇమీడియట్లీ సాల్ట్ తగ్గించండాను, లేకపోతే సాల్ట్ తినడం వల్ల వస్తుంది అనేటువంటి. ఈ యొక్క ఉప్పుని కనుక మనం తినే ఆహార పదార్థాల్లో తగ్గించుకుంటే కనుక ఈ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది. ఇది అందరూ చెప్పే విషయమే. కాకపోతే కొంతమంది ఏం చెప్తారంటే ఈ పింక్ సాల్ట్, హిమాలయ సాల్ట్ అని రెండో రకమైనటువంటి ఉప్పు కొండ, దీనికంటే సీ సాల్ట్ కంటే అది మంచిది అనేది. కాకపోతే ఈ యొక్క సందర్భంలో ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను పరిచయం చేసేది చాలామందికి తెలిసి ఉండొచ్చు, 90% మందికి తెలియపో ఉండొచ్చు నా ఉద్దేశం ప్రకారం. సెలిటిక్ సాల్ట్ అని మార్కెట్లో అవైలబిలిటీ ఉంటుంది. కాకపోతే ఇది చాలా కాస్ట్లీ సాల్ట్. సో కేజీ వచ్చేసరికి దాదాపు 1600 రూపాయల వరకు ఉంటుంది. ఇది ఇంపోర్టెడ్ ఫ్రమ్ స్పెయిన్ అండి. దీంట్లో 84 రకాలైనటువంటి లవణాలు ఉంటాయి. సో అంటే ఉప్పు శాతం తక్కువగా ఉంటుంది. అలా అని ఉప్పుగా ఉండదా అంటే ఉప్పుగా ఉంటుంది, కొంచెం కాస్ట్లీ ఉప్పుగా ఉంటుంది. దీంట్లో ఉండేటటువంటి ఈ యొక్క పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అనేటటువంటివి మనం ఈ ఉప్పు తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బ్లడ్ ప్రెషర్ తగ్గటమే కాకుండా మనం తీసుకునేటటువంటి నీరు కూడా సెల్యులార్ లెవెల్లోకి అబ్జార్ప్షన్ అనేటువంటి జరుగుతుంది. సో మైగ్రేన్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి మైగ్రేన్ కూడా ఎందువల్ల వస్తుందంటే మనం వాటర్ డీహైడ్రేట్ అయిపోవటం వల్ల, శరీరం డీహైడ్రేట్ ఎప్పుడైతే అవుతుందో శరీరానికి కావలసినటువంటి ఈ యొక్క ఫ్లూయిడ్స్ అందకపోవటం వల్ల కూడా మైగ్రేన్ రావటం జరుగుతుంది. రెండోది మైగ్రేన్ కారణం ఏంటంటే ఇన్సఫిషియెంట్ ఆక్సిజన్ సప్లై, అంటే మన మెదడుకు కావలసినటువంటి ఆక్సిజన్ సమృద్ధిగా అందకపోవటం వల్ల కూడా ఈ మైగ్రేన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశిలో ఉన్నవాళ్ళు పొద్దున్నే లెగిసి ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్, ఒక ప్రాణాయామాన్ని కనీసం రోజుకి 5 నుంచి 10 నిమిషాలు కనుక ప్రాణాయామం చేసినట్టయితే కనుక ఈ మైగ్రేన్ బారి నుంచి, ఈ తలనొప్పి బారి నుంచి బయటపడవచ్చు. అట్లాగే ఈ యొక్క బ్లడ్ ప్రెషర్, మీరు చెప్పిన రెండో పాయింట్ బ్లడ్ ప్రెషర్ గనక ఈ ఒక్క సంవత్సరం జాగ్రత్తగా గనక ఉంటే గనక ఈ యొక్క సెలిటిక్ సాల్ట్ను వాడటం, అట్లాగే సూర్యభగవానుడు ముందు, అంటే నేను స్పిరిచువల్గా చెప్పట్లేదు, దాదాపు మనిషికి ఉన్నటువంటి రోగాల్లో 60% వరకు సూర్యభగవానుడు ముందు నుంచి ఉంటే కనుక 5 నుంచి 10 నిమిషాల వరకు కూడా ఈ బ్లడ్ ప్రెషరు, డయాబెటిక్ లాంటివి కూడా తగ్గుతాయండి గురుగారు. తర్వాత రాశి మనం ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం చూసుకుంటే సింహ రాశి వారికి ఈ సంవత్సరం అష్టమ రాహు ప్రభావం ఉంది. అష్టమ రాహు ప్రభావం ఉంటే ఏమవుతుందంటే వారికి సైకలాజికల్ ప్రాబ్లమ్, ఐసైట్, సైనస్ కు సంబంధించినటువంటి కొంచెం ప్రాబ్లమ్స్, అలాగే కళ్ళకి సంబంధించినటువంటి కొంచెం ప్రాబ్లమ్స్, ఇలాంటివి కొంత అష్టమ రాహు ప్రభావం చేత ఉంటాయి. ఇదే కాకుండా కొంత వారికి నిద్ర సరిగ్గా పట్టకపోవడం, చెడు కళలు,
దానివల్ల వచ్చేటువంటి అనారోగ్య సమస్యలు సింహరాశి వారికి అష్టమ రాహు ప్రభావం చేత ఉండేటువంటి అవకాశం ఉంది. దీనికి మీరిచ్చే రెమెడీ ఏంటి గురువుగారు? దీనికి మేమిచ్చే రెమెడీ ఏమిటంటే దుర్గాదేవిని పూజించడం, సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించడం. దుర్గాదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుని గనక వీరు విశేషంగా ఆరాధించినట్లయితే, అలాగే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి అక్కడ ఆ దీపం వద్ద కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవడం, అలాగే అమ్మవారి దగ్గర నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి రాహుకాల సమయంలో కాసేపు ధ్యానం చేసుకోవడం వల్ల కూడా వారికి ఆ యొక్క పీడలు ఏవైతే ఉంటాయో కొంత తొలగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. ఓకే. దీన్ని ఆరోగ్యపరంగా మీరు చెప్పిన విషయాల్లో 2 రకాలు. ఒకటి సైనస్ ప్రాబ్లం, రెండవది ఈ యొక్క నిద్ర సరిగ్గా పట్టకపోవటం, పీడకలలు లాంటివి రావటం అనేటువంటిది. ఈ 2 విషయాలకు మనం ఇచ్చేటటువంటి న్యాచురల్ రెమెడీ, న్యాచురల్ థెరపిస్ట్గా నేను ఇచ్చేటటువంటిది ఏంటంటే, ఈ సైనస్ ప్రాబ్లమ్స్ని మనం అరికట్టాలి అని అంటే కనుక ఉదయాన్నే లెగ్గానే మనం ఈ యొక్క లెమన్ని స్క్వీజ్ చేసుకున్న వాటర్ని తాగినా, లేదా యాపిల్ సీడర్ వినిగర్ అనేటటువంటిది ఒక సహజసిద్ధంగా దొరికేటటువంటిది, దాన్ని కనుక మనం పొద్దున్నే కొంచెం హాట్ వాటర్లో కొంచెం యాపిల్ సీడర్ వినిగర్ని యాడ్ చేసుకుని దాన్ని కూడా పరగడుపుని తాగితే కూడా ఈ యొక్క సైనస్ ప్రాబ్లమ్స్ అవి కుదురు పడతాయి. అట్లాగే రెండోది ఈ నిద్ర సమస్య అది అంటే కనుక, అంటే సహజ సిద్ధంగా ఒక 21 రోజులు మనిషి కనుక సరిగ్గా నిద్రకు పట్టకపోతే వాళ్ళు చాలా అనారోగ్య పరిస్థితులు, అంటే లివర్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఈవెన్ హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర అనేటటువంటిది చాలా ముఖ్యమైనది మన జీవితంలో. అప్పుడు ఇటువంటి పీడకలలు రావడానికి కారణం ఏంటంటే, మనం ఈ యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్లో చాలామంది వృత్తిరీత్యా అవనివ్వండి, వ్యాపార రీత్యా అవనివ్వండి, వాళ్ళు ఈ ల్యాప్టాప్స్కి కానీ, కంప్యూటర్స్కి, మన ఈ ఐఫోన్స్కి లేకపోతే టీవీలకి అతుక్కుపోయి ఉంటారు. ఈ రాశి గల వాళ్ళు ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండి, ఇటువంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి మీరు పడుకునే ముందు ఒక 30 నుంచి 45 నిమిషాలు చెప్పులు లేకుండా కనుక నేల మీద నడవగలిగితే చక్కటి ఫలితం ఉంటుంది వాళ్ళకి. ఎందుకనంటే ఈ యొక్క అక్యుప్రెషర్, మీ పాదాల్లో ఉండేటటువంటి ఆ ప్రెషర్ పాయింట్స్ అన్నిటికీ చక్కటి ఇది జరిగి మీరు చక్కగా నిద్రపట్టే అవకాశం కూడా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఎపిసమ్ సాల్ట్ని కూడా తీసుకుని మీరు పాదాలను కనుక హాట్ వాటర్లో పెట్టుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలని పొందుతారు. అట్లాగే కొన్ని రకాలైనటువంటి ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి. అటువంటి ఎసెన్షియల్ ఆయిల్ని కూడా మీరు వాడి నిద్ర చక్కగా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ మెలటోనిన్ ప్రొడక్షన్, సెక్రీషన్ అనేటటువంటిది ఈ రాశి ఫలాల వాళ్ళకి సరిగ్గా జరగకపోవచ్చు. ఇప్పుడు గురువుగారు చెప్పిన దాని ప్రకారం ఈ మెలటోనిన్ ప్రొడక్షన్ జరగాలి అని అంటే కనుక పడుకునే ముందు కనీసం 1 గంట ముందు మీ యొక్క ఫోన్లు కానీ, ల్యాప్టాప్స్ కానీ పక్కన పెట్టి మీరు చీకటి ప్రదేశంలో గురువుగారు చెప్పినట్టు ఒక చిన్న దీపారాజన మీ యొక్క బెడ్రూమ్లో ఒక చోట ఒక పక్కన ఒక చిన్న దీపారాజన వెలిగించుకుని దాన్ని చూస్తూ గనక ఒక 5 మినిట్స్ కొంచెం చక్కగా మెడిటేషన్ చేసుకున్నట్టయితే కనుక మీకు ఎటువంటి ఈ యొక్క కళలు రాకుండా ఉండొచ్చు, మంచి నిద్ర పట్టే అవకాశం కూడా ఉంటుందండి. తర్వాత మనకి కన్యారాశి వారికి జన్మకేతు, అలాగే కలత్రంలో రాహు. కన్యారాశి వారికి ఈ సంవత్సరం గ్రహస్థితి అన్ని విధాలుగా బాగున్నప్పటికీ వాతానికి సంబంధించినటువంటి రోగాలు, అంటే మీకు నొప్పులు, నడుము నొప్పి కావచ్చు, లేదా కొంత పోస్చర్స్లో వచ్చేటువంటి ఇబ్బందులు కావచ్చు, నొప్పులు అంటే తలనొప్పులు ఇలాంటివి, మెడ నొప్పులు వంటి నొప్పులకు సంబంధించినటువంటివి కొంత ఇబ్బంది పెట్టేటువంటి జన్మకేతు ప్రభావం చేత కన్యారాశి వారికి వాతానికి సంబంధించినటువంటి సమస్యలు కొంత అధికంగా ఉండేటువంటి స్థితి కనబడుతుంది. వారికి రెమెడీస్ ఏమిటంటే విఘ్నేశ్వరుని పూజించడం, అలాగే దుర్గాదేవిని పూజించడం, విశేషించి రాహు కాల సమయంలో విఘ్నేశ్వరుడు వద్ద దీపారాధన వంటివి చేయడం, అమ్మవారి వద్ద దీపారాధన వంటివి చేయడం వల్ల వారికి దోష నివృత్తి జరిగి కొంత ఆరోగ్యపరమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఈ ఆరోగ్యరీత్యా మీరు వాతం ఒకటి చెప్పారండి గురువుగారు, ఇంకొక పాయింట్ ఏంటి అన్నారండి? అదే నడుము నొప్పులు, వాతము, సైయేటిగా లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివి.
ఓకే. అంటే ఈ ప్రాబ్లమ్స్ అనేటటువంటిది శరీరానికి ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ లేకపోవటం వల్ల ఎక్కువ అవకాశాలు ఉంటాయి. రెండోది శరీరంలో ఒక నీటి శాతం తగ్గటం వల్ల కానీ, లేదా మీరు తీసుకునేటటువంటి నీళ్ళల్లో అంటే మంచినీళ్ళల్లో ఆ యొక్క లవణాల సాంద్రత తగ్గిపోవటం వల్ల కూడా ఇటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా మనం తీసుకునేటటువంటి వాటరు మినరల్స్ ఉండేటట్టుగా ఒకటి చూసుకోవాలి. రెండోది ఈ యొక్క శారీరకమైనటువంటి వ్యాయామం లైక్ వాకింగ్ చేయటం కానీ, లేకపోతే యోగా లాంటివి కానీ, చిన్న ఎక్సర్సైజ్ సైక్లింగ్ చేయటం, లేకపోతే ఈవినింగ్ టైం వాకింగ్ చేయటం వల్ల ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ చేయటం వల్ల కూడా మీకు ఇటువంటి సమస్య నుంచి బయటపడవచ్చు. అట్లాగే పోషకాహారం అంటే పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోవటం. సాయంత్ర సమయంలో కనుక మీరు ఈ ఫ్రూట్స్ వెజిటబుల్స్ని సహసిద్ధమైనటువంటి ఆరోగ్యాన్ని తీసుకోవటం వల్ల కూడా ఈ యొక్క సయాటికా కానీ లేకపోతే ఈ పెయిన్స్ రిలీఫ్ అయ్యేటటువంటి ఉంటుంది. మ్యాక్సిమం ఈ యొక్క ఫిజికల్ మూమెంట్స్ ఎప్పుడైతే మన శరీరానికి ఇస్తామో చాలా ప్రాబ్లమ్స్ని మనం అరికట్టగలిగిన వాళ్ళం అవుతాం గురువుగారు. ఇక ఆఖరి రాశులు మనకి ఉన్నవి 3 రాశులు ఉన్నాయి. మకర, కుంభ, మీన రాశి. మనకి శని కుంభరాశిలో ఉండడం చేత మకర రాశికి, కుంభరాశికి, మీన రాశికి 3 రాశులకి ఏలినాటి శని నడుస్తుంది. అలాగే వృశ్చిక రాశికి అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే వృశ్చిక, మకర రాశి వారికి ఈ సంవత్సరం కొంత అనుకూలంగా ఉంది. కుంభ, మీన రాశి వారికి కొంత అనుకూలంగా లేదు. విశేషించి మీన రాశి వారికి అస్సలు అనుకూలంగా లేదు. ఈ శని ప్రభావం ఉన్న ఈ 4 ఆఖరి రాశులకి టెన్షన్లు, పని ఒత్తిళ్లు, వాతంతో కూడిన సమస్యలు, ఆడవాళ్ళకి గైనిక్ వంటి సమస్యలు, మగవాళ్ళకి బీపీ, టెన్షన్లు, అనారోగ్య సమస్యలు, కొంత కాళ్ళు వాపులు, ఇలాంటి సమస్యలు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలు, ఇలాంటివి ఈ శని ప్రభావం చేత వాళ్ళకి అనారోగ్య సమస్యలు ఈ ఏలినాటి శనిలో ఉన్నటువంటి వారికి కొంత సమయం అనుకూలంగా లేనటువంటి ప్రభావం చేత ఉంది. ఇటువంటి వారికి రెమెడీస్ ఏమిటంటే వీరు వారానికి ఒకసారి నవగ్రహ ఆలయాలకు వెళ్ళి లేదా ఏదైనా ఒక ఆలయానికి వెళ్ళి అక్కడ 108 సార్లు ఎన్నిసార్లు ప్రదక్షిణ చేయడం, అలాగే శనికి తైలాభిషేకం వంటివి నెలకొకసారిగా చేసుకోవడం, అలాగే దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాన్ని పఠించుకోవడం, అలాగే విశేషించి వారు నలమహారాజుకి సంబంధించినటువంటి కథలు వంటివి ఒకసారి చదవడం. అంటే ఎందుకంటే ఆ పుస్తకాలు చదవాలి, దానివల్ల కూడా కొంత టెన్షన్ ఫ్రీ అవుతుంది. ఈ రకంగా ఇలాంటివి వారు అంటే నలమహారాజుకి సంబంధించిన కథని పుస్తకం తీసుకుని ఏ సెల్లోనో మొబైల్లోనో కాకుండా కొంచెం చదవడం వంటివి చేయడం వల్ల వారు కొంత ఈ అనారోగ్య సమస్యలు తొలగి కొంత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నారు. అంటే మీరు చెప్పేటటువంటి ఈ యొక్క రాశులు, ఈ 3 రాశులు వాళ్ళకి సంబంధించినటువంటి మకర, కుంభ, మీన రాశులకు చూసినట్లయితే కామన్గా ఉండేటటువంటిది టెన్షన్స్ ఎక్కువ ఫీల్ అవటం. 2 గైనకాలజీ ఇష్యూ అన్నారు, గైనిక్ ఇష్యూస్ చెప్పారు. ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగానే అంటే శరీరానికి మినిమం కావలసినవి ఏంటి అంటే గాలి, నీరు, పోషకాహారం. ఈ 3 చాలా అవసరం. ఎప్పుడైతే ఈ గాలి, నీరు, పోషకాహారంతో పాటు మనం ఇవ్వాల్సింది దానికి ఒక రకమైనటువంటి శాంతి, మీరు అనేటువంటి అంటే ఏంటంటే మనశ్శాంతిగా ఉండటం అనమాట. అంటే దాన్ని మెడిటేషన్ రూపంలో పొందుతామా లేకపోతే దైవం దగ్గర ఉండి పొందుతామా? మీరు అన్నట్టు నలమహారాజు గారి పుస్తకం చదివి ఆ యొక్క మనశ్శాంతిని పొందుతామా అనేటటువంటిది ఎత్తుకోవాల్సి ఉంటుంది. రెండోది నలదమయంతుల కథ. అంటే మనస్సుకి ఆహ్లాదాన్ని ఇచ్చేటటువంటి ఏ పుస్తకమైనా మంచిదే మీరు చెప్పినట్టు. సో కాకపోతే దైవత్వంగా మీరు చెప్పేటటువంటిది ఏంటంటే ఆ పుస్తకం చదివితే మరింత ఎక్కువ ఫలితం ఉంటుందని చెప్తున్నారు. అంటే మనం రోజులో ఒక 15-20 నిమిషాలు గనక ఈ రాసుల వాళ్ళు ఒక 15-20 నిమిషాలు ఆరోగ్యం కోసం గనక కేటాయిస్తే గనక ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు ఉంటాయి. అంటే ఈ 15 నిమిషాలు ఎలా పెట్టుబడి పెట్టాలి మనం అంటే ఉదయం మీద పెట్టుబడి పెట్టాలి. మార్నింగ్
ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో లెగటం, నిర్దిష్టమైన సమయంలో పడుకోవటం. నిర్దిష్టమైన సమయంలో లెగ్గానే మనం చేయాల్సింది ఏంటంటే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకుని మీరు ధ్యానం అనుకుంటారా, లేకపోతే మీరు ఈరోజు ప్లానింగ్ మీకు ఈరోజు ఈ విధంగా ఉండాలని, అనుకూలంగా ఉండాలని అనుకుంటారా, లేదు నా ఆరోగ్యం ఇటువంటి పరిస్థితులు కాకుండా ఉండాలని మీరు ఈ యొక్క ఎఫర్మేషన్ అంటారు, లేకపోతే విజువలైజేషన్ అంటారు, అది చేసుకోవటం వల్ల కూడా ఉంటుంది. తర్వాత శరీరానికి కావాల్సింది సహజంగా ఆడవారిలో 3 లీటర్లు మినిమం వాటర్ తాగాలండి, మగవారిలో 3 నుంచి 4 లీటర్లు వాటర్ తాగాలి. అంటే ఈ యొక్క శరీరానికి కావలసినటువంటి ఆక్సిజన్ని ఉదయాన్నే మన ప్రాణాయామ రూపంలో ఇవ్వటం, తర్వాత శరీరానికి కావలసినటువంటి నీటిని ఇవ్వటం, పోషకాహారాలు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వటం. అంటే ఈ యొక్క అనారోగ్య బీపీ అవనివ్వండి, షుగర్ అవనివ్వండి, గైనిక్ ఇష్యూస్ అవనివ్వండి, ఈ జంక్ ఫుడ్స్ తినటం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ రాశిలు ఉన్నవాళ్ళు, ఈ రాశి ఫలాలు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సంవత్సరానికి వాటిలన్నిటికీ ఒక స్వస్తి చెప్పాలి. ఎందుకంటే మనకు ముందే గురుగారి వల్ల ఏంటంటే ఈ యొక్క అనారోగ్య సమస్యలు వస్తాయి అన్నారు, కాబట్టి ఈ అనారోగ్య సమస్యలు రావడానికి కారణం ఇవి. వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పాం. అదే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ముందే మనకి పేపర్ లీక్ అయిపోయింది. కాబట్టి అటువంటి దానికి బారిన పడకుండా ఉండాలంటే ప్రివెన్షన్గా ఏం చేయాలి అనేటువంటిది ఈ చర్చా కార్యక్రమం. ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. చక్కగా మార్నింగ్ పూట కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాలు ప్రాణాయామం చేయండి. సెల్యులార్ లెవెల్లో ఆక్సిజన్ దొరికేటట్టుగా ఇవ్వండి. తర్వాత ఈ యొక్క పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకోండి. దీన్ని తీసుకోవటం వల్ల ఈ రాశి వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాలు ఉంటాయి. మనం తీసుకునేటటువంటి ఆహారంలో మనకు శరీరానికి కావలసినటువంటి పోషకాలన్నీ అందకపోవచ్చు. సో ఈ పోషకాలకు అందనటువంటి పోషకాలని సప్లిమెంట్ రూపంలో తీసుకుంటామా, లేకపోతే కావలసినటువంటి దాన్ని ఫుడ్ ద్వారానే తీసుకుంటామా అనేటటువంటిది కూడా మనం ఒకసారి ఆలోచించుకుని మనం ఇబ్బంది పడకుండానే అనారోగ్య సమస్యను కొని తెచ్చుకోకముందే ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటే మంచిది అనేది కొంచెం జాగ్రత్తగా కనుక ఉంటే కనుక వీళ్ళు ఈ యొక్క అనారోగ్య సమస్యల నుంచి ముందు బయటపడాల్సి ఉంటుంది. గురుగారు చాలా మంచి విషయాలు, అంటే ఆరోగ్యం మీద ఇలాంటి కార్యక్రమం చేయాలనేటువంటి మీ యొక్క సంకల్పం కూడా, ఇది ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఈ సంకల్పాన్ని ఏదైతే ఉందో ఇది చాలా హర్షించాల్సినటువంటి విషయంగా తెలియజేస్తూ, ప్రైమ్ 9 యాజమాన్యానికి, ప్రైమ్ 9 ప్రేక్షకులకి, అలాగే డాక్టర్ గారు కూడా ఇలాంటి ఒక విశేషమైనటువంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరొక్కసారి ప్రేక్షకులందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నేను చిలకమర్తి పంచాంగరీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా ప్రస్తుత గోచార గ్రహస్థితులు బట్టి ఏ రాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉంది, ఎలాంటి ఆరోగ్య సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి అనేటువంటి ఆ గోచార పరంగా కొంత మనం చర్చించుకోవడం జరిగింది. వారు ఈ సమస్యలు వస్తాయని భయపడకుండా, ఒకవేళ వచ్చినా బాధపడకుండా ఈ రెమెడీస్ కనుక పాటించినట్లయితే, ఇది దైవికంగా ఉన్నటువంటివి, అలాగే డాక్టర్ గారు చెప్పినటువంటి సైన్స్ పరంగా ఉన్నటువంటి ఈ రెమెడీస్ ని వారి జీవితంలో కొంత పాటించుకున్నట్లయితే వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు, అంటే రాకూడదని కోరుకుంటూ, వారికి రాకుండా ఇవన్నీ శుభ పరిణామాలు అవ్వాలని కోరుకుంటూ, మరొకసారి అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి. ధన్యవాదాలండి శర్మ గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను పిలవగానే ఈ కార్యక్రమాన్ని మీరు ఎంతో ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా సంతోషం. ఈ యొక్క ప్రైమ్ 9 హెల్త్ ప్రేక్షకులందరికీ ఈ యొక్క నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ అండి.